మన గుంటూరుకి వేగా జ్యువెలర్స్ ఎగ్జైటింగ్ ఆఫర్స్ తో ఏప్రిల్ 16న శుభారంభం. ఐపీఎల్ 2026లో కేకేఆర్ ఇంకా బోని కొట్టలేదు. కీలకమైనటువంటి మ్యాచ్లో నిన్న లక్నో సూపర్ జెయింట్స్ పైన ఈజీగా గెలిచేటువంటి మ్యాచ్ను కూడా పూర్తిగా ఓటమి పాలై లక్నో జెయింట్కి విజయాన్ని అప్పచెప్పినటువంటి పరిస్థితి ఏర్పడింది. అయితే చెత్త బౌలింగ్తో ఈ మ్యాచ్ దూరం చేసుకున్నట్టుగా కనపడుతుంది. ఒకానొక దశలో సునాయాసంగా గెలవవలసినటువంటి కేకేఆర్ చెత్త బౌలింగ్తో మూల్యం చెల్లించుకుంది. ఈ టోర్నీలో 3వ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఇక కేకేఆర్కు అత్యంత విలువైనటువంటి 25.20 కోట్ల ఆటగాడైనటువంటి క్యామరన్ గ్రీన్ ఎట్టకేలకు నిన్న బౌలింగ్ చేశాడు. కేకేఆర్ విజయ అవకాశాలను కూడా దెబ్బతీశాడు. కీలకమైన 19వ ఓవర్లో 2 సిక్సర్లతో పాటు బౌండరీతో మొత్తం 16 పరుగులు సమర్పించుకొని కేకేఆర్ ఓటమికి కారణమయ్యాడు క్యామరన్ గ్రీన్. అలాగే ఆ తర్వాత మొదట బ్యాటింగ్ చేసినప్పుడు కూడా స్ట్రైక్ రేట్ ఎక్కువ మెయింటైన్ చేయకుండా పెద్దగా భారీ స్కోర్ దిశగా కేకేఆర్ని తీసుకువెళ్లకుండా కొంత పర్వాలేదు అనిపించినా కూడా మరీ ఎక్కువ స్ట్రైక్ రేట్ని మెయింటైన్ చేయకుండా కూడా స్కోర్ బోర్డులు మరింత వేగంగా ముందుకు వెళ్ళడంలో కూడా ఇబ్బంది పడ్డాడు. తర్వాత ఎట్టకేలకు 3వ మ్యాచ్లో అయినా బౌలింగ్కి వచ్చాడు. సో ఈసారైనా ఇంత హెవీ డబ్బులు పెట్టి తీసుకున్నాక బౌలింగ్లోకి వచ్చాడు కాబట్టి ఇంపాక్ట్ ఏమైనా చూపిస్తారంటే ఒక వికెట్ తీసుకున్నాడు. కానీ కీలకమైనటువంటి ఓవర్లో 19వ ఓవర్లో అప్పటికి 12 బంతుల్లో 30 స్కోర్ అలా కావాల్సి ఉంది ఎల్ఎస్జి గెలుపు కోసం. 12 బంతుల్లో 30. అలాంటి టైంలో ఒక 5-10 పరుగులు ఇచ్చినా కూడా లాస్ట్ ఓవర్లో చాలా టైట్ ఉంటుండే. కానీ 19 ఓవర్లో ఏకంగా 16 పరుగులు ఇచ్చేసి లాస్ట్ ఓవర్లో 14 పరుగులు కొట్టాల్సినటువంటి సమీకరణాన్ని ఎల్ఎస్జికి తెచ్చిపెట్టాడు క్యామరన్ గ్రీన్. సో దీంతో ఇప్పుడు అటు బౌలింగ్లో అటు బ్యాటింగ్లో రెండిట్లో కూడా వరుసగా అంత పెద్దగా ఆకట్టుకునేటువంటి ప్రదర్శన చేయనటువంటి క్యామరన్ గ్రీన్ పైన ఇప్పుడు కేకేఆర్ అభిమానులు ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే అతనికి పెట్టినటువంటి ఇన్వెస్ట్మెంట్, అతని పెట్టినటువంటి డబ్బులు అనేది ఇప్పుడు కౌంట్లోకి వస్తున్నాయి. ఎందుకంటే 25.20 కోట్ల అంటే దాంట్లో 4-5 ప్లేయర్లు వచ్చేవాళ్ళు, వేరే వాళ్ళని కనుక డొమెస్టిక్ ప్లేయర్లను కానీ ఇతర ప్లేయర్లు కనుక చూసుకున్నట్లయితే అలాంటిదే 4-5 ప్లేయర్ల యొక్క స్ట్రెంత్ ఉందని చెప్పేసి క్యామరన్ గ్రీన్ని తీసుకొస్తే మొదటి 2 మ్యాచ్ల్లో అసలు బ్యాటింగ్ తప్ప బౌలింగే చేయలేదు. ఆ బ్యాటింగ్ చేసిన బ్యాటింగ్ కూడా విఫలమయ్యాడు తీవ్రంగా. ఇప్పుడు లాస్ట్కి 3వ మ్యాచ్లో బౌలింగ్ చేయడానికి ముందుకొస్తే ఆ చేసినటువంటి బౌలింగే మ్యాచ్ ఓడిపోవడానికి కారణంగా మారింది. సో పూర్తిగా ఇప్పుడు కేకేఆర్ ఓటమికి కర్ణుడి జావుకి 100 కారణాలు అన్నట్టుగా కేకేఆర్ ఓటమికి కూడా చాలా కారణాలు కనిపిస్తున్నాయి. మొదటి మ్యాచ్లో కూడా మంచి భారీ స్కోర్ చేసి ఎస్ఆర్హెచ్ భారీ స్కోర్ చేస్తే చేజింగ్లో చతికిల పడ్డారు. ఆ తర్వాత వర్షం పడి మ్యాచ్ ఒకటి క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు చేతికొచ్చినటువంటి మ్యాచ్ అంతా సవ్యంగా ఉంది, గెలుస్తాం అనుకున్నటువంటి సందర్భంలో కూడా ఓటమి పాలైనటువంటి పరిస్థితి. ఏదేమైనా కూడా వరుస ఓటములతోటి కుంగిపోతుంది కేకేఆర్. వచ్చేటువంటి విజయం కూడా చేజేతుల జారిపోతున్నటువంటి పరిస్థితులు చూస్తుంటే ఆ టీంలో ఎక్కడో బ్యాలెన్స్ తప్పినట్టుగా కనపరుస్తుంది. ముఖ్యంగా రెహానే తీసుకున్నటువంటి నిర్ణయాలు లేకుంటే ప్లేయర్లో ఉన్నటువంటి ఆ యొక్క స్ట్రెంగ్త్నెస్ కనిపించకపోవడము ఇదేమో కానీ వరుసగా అయితే ఈ ఫెయిల్యూర్ కనిపిస్తున్నాయి. ముఖ్యంగా క్యామరన్ గ్రీన్ పైన ఇప్పుడు అందరి కళ్ళు ఫోకస్ అయిపోయాయి కాబట్టి ఈ మ్యాచ్లో కూడా భారీ పరుగులు సమర్పించుకున్నాడు కాబట్టి క్యామరన్ గ్రీన్ పైన ఇప్పుడు కేకేఆర్ అభిమానులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. నెక్స్ట్ మ్యాచ్లోనైనా ఈ రకమైనటువంటి ప్రదర్శన చేయొద్దు, ఇంకా మంచి ప్రదర్శన చేయాలి. కేకేఆర్ గెలవడాల్లో కీలక పాత్ర పోషించాలంటే ఇలాంటి ప్రదర్శన మాత్రం ఎట్టి పరిస్థితుల్లో చేయొద్దంటూ కూడా ఇప్పుడు కామెంట్లు చేస్తున్నటువంటి పరిస్థితి ఏర్పడింది.